హోటల్ బయట ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఎప్పుడైతే హోటల్కి జనాలు ఎక్కువగా వస్తారో అప్పుడే సైలెంట్గా హోటల్లోకి వెళ్ళి ఆ హడావిడిలో భోజనం చేసి బయటికి వచ్చేవాడు. ఒకసారి అలాగే భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి చూసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి హోటల్ యజమానికి చెప్తాడు, చూడండి వాడు భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడని. అది విన్న యజమాని చిరునవ్వు నవ్వుతాడు. అది చూసి ఆ వ్యక్తి ఏంటి వాడిని అలా వదిలేశారని అంటాడు. దానికి యజమాని, మీరే కాదు సార్, చాలామంది అతన్ని చూసి నాకు చెప్పారు, ఆ బిచ్చగాడు మా హోటల్ ముందు కూర్చుంటాడు, ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అప్పుడు వచ్చి భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటాడు. చాలాసార్లు నేను కూడా చూశాను, ఎప్పుడూ ఆపలేదు, పట్టుకోలేదు, అవమానించలేదు. ఇంతమంది నా హోటల్కి వస్తున్నారంటే అతని ప్రార్థన వల్లే. నా హోటల్ ముందు కూర్చుని రోజు ప్రార్థన చేస్తాడు, ఎక్కువ జనాలు ఉండేటట్టు చూడు దేవుడా, ఆ హడావిడిలో నా ఆకలి కూడా తీర్చుకొని వచ్చేస్తాను అని. అతని ప్రార్థన దేవుడు వింటున్నాడేమో, అతను లోపలికి ఎప్పుడు వచ్చినా వ్యాపారం చాలా బాగుంటుంది అని యజమాని చెబుతాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ రూపంలో మనకి మంచి జరుగుతుందో మనం చెప్పలేం. అందుకే ఒకరిని మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు.